విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు బుధవారం ఎకానమీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. 4 రోజుల క్రితం మన దేశానికి అలాగే యూరోపియన్ గ్రూపింగ్ EFTAకి మధ్య ఒక ట్రేడ్ ప్యాక్ట్ జరిగింది. ఈ ట్రేడ్ ప్యాక్ట్కి సంబంధించిన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఐరోపా ఖండం విషయానికి వస్తే 4 గ్రూపింగ్స్ తరచుగా వార్తల్లో ఉంటాయి. యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా, EFTA, అలాగే షెంజన్ ఏరియా. వీటి మధ్య డిఫరెన్సెస్ ఏమిటి అనేది కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్య చాలా దేశాలు గ్రీన్ ఫీల్డ్ సిటీస్ని ప్లాన్ చేస్తున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలను మీకు చెప్తాను. బిట్ కాయిన్ వాల్యుయేషన్ ఈ మధ్య ఎందుకు గణనీయంగా పెరిగింది, అలాగే సబ్మరైన్ కేబుల్ సిస్టమ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య రెడ్ సీలో ఈ సబ్మరైన్ కేబుల్ సిస్టమ్ని టోటల్గా బ్రేక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇది వార్తల్లోకి వచ్చింది. ఇక స్టాక్ ఎక్స్చేంజెస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఎలా రెగ్యులేట్ చేయబడతాయి, అలాగే విర్చువల్ డిజిటల్ అసెట్స్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి ఎందుకు తీసుకొచ్చారు, అంతేకాకుండా నీతి ఆయోగ్ 2047 కల్లా మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే వికసిత్ భారత్, డెవలప్డ్ కంట్రీగా తయారు చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తోంది. ఈ సందర్భంగా 2047 కల్లా వికసిత్ భారత్ చేయడానికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి, ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. రాగల 20 నిమిషాల సేపు కాన్సన్ట్రేషన్తో వినండి. మొదటిది, కొద్ది రోజుల క్రితం మన దేశానికి అలాగే యూరోపియన్ గ్రూపింగ్ అయినటువంటి EFTAకి మధ్య ఒక ట్రేడ్ ప్యాక్ట్ జరిగింది. అసలు ముందు ఈ ట్రేడ్ ప్యాక్ట్ అంటే ఏమిటి మీ అందరికీ తెలుసు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది మల్టీలేటరల్ బాడీ. అందులో 166 దేశాలు ఉన్నాయి. మీరు ఏ ఇంపోర్ట్ టారిఫ్ అయితే ఫిక్స్ చేస్తారో అది అన్ని దేశాలకి యూనిఫామ్గా వర్తిస్తుంది. అయితే WTO ఆర్కిటెక్చర్ ప్రకారం ఒక దేశం ఇంకో దేశంతో, అలాగే ఒక దేశం ఒక గ్రూప్తో, ఒక గ్రూప్ ఇంకో గ్రూప్తో ఒప్పందం చేసుకోవచ్చు. వాటిని ట్రేడ్ ప్యాక్ట్స్ అంటారు. వీటిలో ట్రేడ్కి సంబంధించిన విషయాలు కాకుండా ఇతరితర విషయాలు కూడా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కూడా ఉండొచ్చు అనమాట. ఈ మధ్య ట్రేడ్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండింటినీ కలుపుతూ ఒక ఒప్పందం చేసుకుంది మన దేశం EFTA కంట్రీస్ తోటి. ఈ సందర్భంగా EFTA కంట్రీస్ వార్తల్లోకి వచ్చాయన్నమాట. ఈ సందర్భంగా మీకు 3-4 ముఖ్యమైన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, అసలు ఈ EFTA గ్రూపింగ్ ఎప్పుడు ఆవిర్భవించింది, అలాగే చాలా గ్రూపింగ్స్ ఐరోపా ఖండానికి సంబంధించి వార్తల్లో ఉంటూ ఉంటాయి. వాటి మధ్య డిఫరెన్సెస్ ఏమిటి, అలాగే ఇండియా EFTA ఈ ట్రేడ్ ప్యాక్ట్కి సంబంధించిన విషయాలు ఏమిటి, ఇవన్నీ మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది, ఈ EFTA అనేటువంటి గ్రూపింగ్ గురించి మీకు ఎంతవరకు తెలుసు? ప్రస్తుతం EFTA గ్రూపింగ్లో ఉన్నటువంటి కంట్రీస్ చూడండి. ఇక్కడ స్విట్జర్లాండ్ అనగానే మీకు ఒకటి గుర్తుకు రావాలి. మన దేశం బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా, ఎందుకంటే మన దేశంలో బంగారం ఉత్పత్తి లేదు, మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇక్కడ అందరికీ కూడా బంగారం మీద మక్కువ అనమాట. మనకు వచ్చేటువంటి బంగారం ఇంపోర్ట్లో మ్యాక్సిమం స్విట్జర్లాండ్ నుంచి వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ ఒక చిన్న దేశం ఉంది, లిచెన్స్టైన్ అని చెప్పి. అలాగే ఇక్కడ నార్వే, ఇక్కడ ఐస్లాండ్. ఈ 4 దేశాలు కూడా యూరోపియన్ యూనియన్లో భాగం కాదు. 27 దేశాల యూరోపియన్ యూనియన్ ఉంది కదా, దాంట్లో ఈ 4 దేశాలు భాగం కాదు. ఈ 4 దేశాల్లో 2 ముఖ్యమైన దేశాలు అన్నమాట. ఒకటేమో స్విట్జర్లాండ్, అలాగే రెండోదేమో నార్వే అన్నమాట. ఇక మిగతా 2 దేశాలు లిచెన్స్టైన్ అలాగే ఐస్లాండ్. ఈ 2 మనం వాణిజ్యపరంగా చూస్తే మన దేశానికి అంత ముఖ్యమైన దేశాలు కాదు. ఇక స్విట్జర్లాండ్ విషయానికి వస్తే మనం వాచెస్ని కూడా దిగుమతి చేసుకుంటున్నాం. స్విట్జర్లాండ్ వాచెస్ అంటే అందరికీ తెలుసు కదా. సో గోల్డ్ అలాగే వాచెస్ అట్లా చాలా ప్రెషియస్ కాంపోనెంట్స్ అంటే హై వాల్యూ గూడ్స్ని మనం స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అనమాట. అలాగే నార్వే అనేటప్పటికీ మీరు ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఆ దేశానికి చాలా సావరిన్ వెల్త్ ఫండ్స్ ఉన్నాయి. అందుకే మన దేశం ఆ దేశం నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తోంది. అందుకే ఈ ట్రేడ్ ప్యాక్ట్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి కాంపోనెంట్ని కూడా కలపడం జరిగిందనమాట. అసలు ఈ EFTAని ఏ దేశాలైతే స్టార్ట్ చేశాయో అందులో చాలా దేశాలు యూరోపియన్ యూనియన్లో భాగమైపోయాయి. అవన్నీ యూరోపియన్ యూనియన్లో చేరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ 4 దేశాలు ఇందులో మిగిలాయన్నమాట. చూడండి, ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్. అర్థమైంది కదా. తర్వాత ఈ ట్రేడ్ ప్యాక్ట్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెప్పే ముందు
మీకు ఈ 4 గ్రూపింగ్స్కి సంబంధించి ఒక 4-5 నిమిషాల సేపు మాట్లాడతాను. యూరోపియన్ యూనియన్ అనగానే సింగిల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఏరియా. యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం 27 దేశాలు ఉన్నాయి. ఈ 27 దేశాలు కూడా మెంబర్స్ని ఎన్నుకుంటాయి. వాళ్ళకు ఒక పార్లమెంట్ కూడా ఉంది, యూరోపియన్ పార్లమెంట్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే కస్టమ్స్ యూనియన్. ఆ 27 దేశాలకి ఏ ప్రోడక్ట్ వెళ్ళినా కూడా కస్టమ్స్ డ్యూటీ ఒకటే ఉంటుంది. అలాగే సింగిల్ మార్కెట్, మనుషులు కావచ్చు, గూడ్స్ కావచ్చు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, అంటే ఆ 27 దేశాల్లో ఎక్కడికి వెళ్ళైనా పనిచేసుకోవచ్చు, ఎక్కడైనా ఉత్పత్తి చేయొచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటే ఉంటాయన్నమాట. సో యూరోపియన్ యూనియన్ అనగానే మీకు పొలిటికల్ అండ్ ఎకనామిక్ యూనియన్ అన్నటువంటిది గుర్తుకు రావాలి. 27 దేశాల సమాహారం అది. యూరప్ ఖండంలో ఉన్నటువంటి దేశాలు అనమాట. అందుకే దాన్ని యూరోపియన్ యూనియన్ అన్నారు. అక్కడ 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ 27 దేశాలు కూడా పార్లమెంట్ మెంబర్స్ని ఎన్నుకొని యూరోపియన్ పార్లమెంట్కి పంపిస్తాయి. రెండోది ఏంటంటే సింగిల్ మార్కెట్ అంటే ఎక్కడైనా పనిచేసుకోవచ్చు, ఎక్కడైనా ఉత్పత్తి చేయొచ్చు, ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకైనా మనుషులు మూవ్ అవ్వచ్చు. ఇది యూరోపియన్ యూనియన్ ప్రత్యేకత. అంతేకాకుండా సింగిల్ కస్టమ్స్ యూనియన్ అంటాం. అంటే ఏ ప్రోడక్ట్ అయినా ఆ దేశానికి వస్తే ఒకటే ఇంపోర్ట్ టారిఫ్ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అది యూరోపియన్ యూనియన్. ఇక యూరోపియన్ ఎకనామిక్ ఏరియా అంటే ఏమిటి? యూరోపియన్ ఎకనామిక్ ఏరియా అంటే ఈ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో 27 స్టేట్స్ అంటే 27 దేశాలు ఉన్నటువంటి సమాహారం, దాంతో 3 దేశాలకు ఉన్నటువంటి ట్రేడ్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ అనమాట. ఆ 3 దేశాలు ఏమిటి? ఐస్లాండ్, లిచెన్స్టీన్, నార్వే. ఇక్కడ స్విట్జర్లాండ్ లేదు, గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా అంటే ట్రేడ్ అలాగే ఎకనామిక్ రిలేషన్స్. యూరోపియన్ యూనియన్తో ఉన్నటువంటి 3 దేశాలు ఏవైతే ఉన్నాయో, 3 దేశాలు అలాగే 27 దేశాల యూరోపియన్ యూనియన్. ఈ 3 దేశాలు యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 దేశాలతో ట్రేడ్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్, సింగిల్ మార్కెట్ ఇలాంటి కొన్ని కాంపోనెంట్స్ని కలిగి ఉన్నాయన్నమాట. ఇక్కడ స్విట్జర్లాండ్ లేదు. సో ఆ 3 దేశాలు 27 దేశాల యూరోపియన్ యూనియన్, వాటికి ఉన్నటువంటి కొన్ని కామన్ ఫీచర్స్, ఫ్రీ ట్రేడ్ కావచ్చు, సింగిల్ మార్కెట్ కావచ్చు. సో దీన్ని యూరోపియన్ ఎకనామిక్ ఏరియా అంటారు. యూరోపియన్ ఎకనామిక్ ఏరియా అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 27 కంట్రీస్ యూరోపియన్ యూనియన్ ప్లస్ 3 దేశాలు. ఇక ఈ ఈఎఫ్టిఏ కంట్రీస్, ఇప్పుడు దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 4 దేశాలు ఈఎఫ్టిఏ కంట్రీస్ అనమాట. ఇవి ఒక గ్రూప్గా ఉన్నాయి. ఈ 4 దేశాలతోటి మన దేశానికి ట్రేడ్ ప్యాక్ట్ ఈ మధ్య జరిగిందనమాట. దాని వివరాలు కొద్ది సెకండ్ల తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే షెంజన్ ఏరియా అనేటువంటిది కూడా తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. షెంజన్ ఏరియా అంటే మీరు ఒకే ఒక్క వీసాతో, యూరోపియన్ వీసాతో మీరు ఈ మొత్తం దేశాలు తిరిగి రావచ్చు అనమాట. సెపరేట్ బార్డర్ కంట్రోల్స్ ఉండవు. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళేటప్పుడు నార్మల్గా మీ పాస్పోర్ట్ ఏది, మీ వీసా ఏది అని అడుగుతారు కదా. మీకు వీసాలో ఎన్ని రోజులైతే పర్మిషన్ ఇస్తారో అన్ని రోజులే మీరు ఉండగలరు కదా. ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ వీసా తోటి మీరు షెంజన్ ఏరియా మొత్తం తిరిగి రాగలరు. అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. యూరోపియన్ యూనియన్ అనేది 27 దేశాలకు సంబంధించింది. పొలిటికల్ యూనియన్, ఎకనామిక్ యూనియన్, పార్లమెంట్ ఉంటుంది, సింగిల్ మార్కెట్, కస్టమ్స్ యూనియన్. ఇక యూరోపియన్ ఎకనామిక్ ఏరియా అంటే యూరోపియన్ యూనియన్కి 3 దేశాలతో ఉన్నటువంటి ట్రేడ్ ప్యాక్ట్ అలాగే ఎకనామిక్ ప్యాక్ట్. ఇక్కడ అవి కూడా సింగిల్ మార్కెట్లో భాగం అనమాట. ఆ 3 దేశాలు. ఇక్కడ స్విట్జర్లాండ్ లేదు. ఇక ఈఎఫ్టిఏ కంట్రీస్ అంటే ఈ 4 దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ అనమాట. స్విట్జర్లాండ్, నార్వే, లిచెన్స్టీన్ అలాగే ఐస్లాండ్. ఇప్పుడు ఈ 4 దేశాల గ్రూప్ తోటి మన దేశం ట్రేడ్ ప్యాక్ట్ సంతకం పెట్టింది. తర్వాత షెంజన్ ఏరియా అంటే ప్రస్తుతానికి చూడండి, ఈ ఈయూలో ఉన్న 23 దేశాలు, ఈయూలో 27 దేశాలు అనుకున్నాం కదా, ఈయూలో ఉన్న 23 దేశాలు అలాగే ఈ 4 ఈఎఫ్టిఏ కంట్రీస్, ఇవన్నీ కూడా షెంజన్ ఏరియా అన్నమాట. ఒకే ఒక్క వీసాతో మీరు మొత్తం తిరిగి రావచ్చు, ఈ చివరి నుంచి ఆ చివరికి. రాబోయే కాలంలో రొమేనియా, బల్గేరియా కూడా జాయిన్ అవబోతున్నాయి.
ఇవి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నమాట. అంత డీటెయిల్స్ మనకు అక్కర్లేదు. ప్రస్తుతానికి ఈ 4 గ్రూపింగ్స్ మధ్య డిఫరెన్స్ తెలిస్తే చాలు. ఇక ఇండియా ఈఎఫ్టిఏ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, టీఈపిఏ, ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇక్కడ ట్రేడ్ ఒకటే కాదు, ఎకనామిక్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రేడ్ ప్యాక్ట్ ఎందుకు చేసుకుంటారంటే మీకు ఇంతకుముందే చెప్పాను, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉన్న 166 దేశాలకి కూడా ఒకే రకమైన టారిఫ్ ఉంటుంది. అంటే మీరు ఏ టారిఫ్ అయితే ఇంపోజ్ చేస్తారో మన దేశానికి, ఉదాహరణకి ఒక రిఫ్రిజిరేటర్ ఇంపోర్ట్ అవ్వాలంటే 15% ఇంపోర్ట్ టారిఫ్ పెట్టామనుకోండి, ఏ దేశం నుంచి ఆ ప్రోడక్ట్ వచ్చినా సరే అప్పుడు 15% ఇంపోజ్ చేయాలి. ఇండియాకి ఈ ఈఎఫ్టిఏ కంట్రీస్కి ఫ్రీ ట్రేడ్ ప్యాక్ట్ ఏదైతే ఉందో మనం ఇంపోర్ట్ టారిఫ్ని 0 చేసేయచ్చు. అంటే ఆ దేశం నుంచి, ఆ దేశాలు 4 దేశాల నుంచి రిఫ్రిజిరేటర్ వస్తే ఇంపోర్ట్ టారిఫ్ 0 ఉండొచ్చు, మన ఇష్టం. అంటే ఈ అగ్రిమెంట్ ప్రకారం అనమాట 5% పెట్టచ్చు, అసలు తగ్గించకపోవచ్చు. అది ఈ దేశాలు గ్రూపింగ్ల మధ్య చేసుకునేటువంటి ఒప్పందాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇక్కడ చాలా గూడ్స్కి 0 టారిఫ్కి తీసుకొస్తున్నారు, కొన్ని గూడ్స్కి ఇంపోర్ట్ టారిఫ్ కొంత ఉంచుతున్నారు. అగ్రికల్చర్ లాంటి వాటిని టచ్ చేయటం లేదు, ఎందుకంటే ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. అగ్రికల్చరల్ టారిఫ్స్ మన దేశంలో ఎక్కువగా ఉంటాయి, 40%, 50%, 60% అలా ఉంటాయి. వాటిని మనం 0కో 10కో తెచ్చేసామనుకోండి, అప్పుడు ఆ దేశాల్లో అక్కడ అగ్రికల్చర్కి చాలా సబ్సిడీస్ ఉంటాయి, ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది. ఆ యొక్క అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మన దేశానికి వచ్చేసాయి అనుకోండి, అప్పుడు మన ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా. అందుకని ఫార్మర్స్ అఫెక్ట్ అవుతారు అన్నటువంటి ఉద్దేశంతో అగ్రికల్చరల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నార్మల్గా తగ్గించాలన్నమాట. సో ఇక ఈ ఈఎఫ్టిఏ గ్రూపింగ్ మన దేశం కొన్ని గూడ్స్ మీద పూర్తిగా ఇంపోర్ట్ టారిఫ్స్ని తగ్గించేయటం, కొన్ని గూడ్స్ మీద కొంత ఇంపోర్ట్ టారిఫ్ ఉంచటం, కొన్ని గూడ్స్ని టచ్ చేయకుండా ఉండటం, అలా ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక చెప్పాను ట్రేడ్తో పాటుగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. అందుకే దీన్ని ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నారు. ఇక్కడ చూడండి, $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ 15 సంవత్సరాల్లో $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, నార్వే ఉంది కదా, నార్వే అనేటువంటిది సావరిన్ వెల్త్ ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్ని మన దేశం లాంటి దేశంలో ఇన్వెస్ట్ చేస్తే ఇద్దరికీ ఉపయోగకరం, వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, మన దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో పార్ట్ అనమాట. అంటే ట్రేడ్ అగ్రిమెంట్తో పాటుగా ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన కాంపోనెంట్ కూడా ఇంక్లూడ్ అయిందనమాట. నార్వే సావరిన్ వెల్త్ ఫండ్స్ ఉండటం వల్ల మన దేశం రాబోయే కాలంలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ని నార్వే నుంచి ఎక్స్పెక్ట్ చేస్తోందన్నమాట. సరే, $100 బిలియన్ ఈ 15 సంవత్సరాల కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ రాకపోతే ఆ తర్వాత 3 సంవత్సరాలు చూసి ఈ ఇచ్చినటువంటి ట్రేడ్ కన్సెషన్స్ని వెనక్కి తీసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ట్రేడ్ పరంగా చూస్తే స్విట్జర్లాండ్ ఇక్కడ ముఖ్యమైనదనమాట. ఈ 4 దేశాలని మనం విడివిడిగా చూస్తే మన దేశానికి ఉన్నటువంటి ట్రేడ్లో ప్రముఖ భాగం స్విట్జర్లాండ్ తోటే ఉంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ కాంపోనెంట్ కూడా పెట్టారు. స్విట్జర్లాండ్ నుంచే కాకుండా ముఖ్యంగా నార్వే లాంటి దేశం నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ కాంపోనెంట్ని పెట్టడం జరిగిందనమాట. ప్రపంచంలో చాలా దేశాలు మీరు చూస్తే అవి కొత్త సిటీస్ని బిల్డ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వాటిని గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అంటాం. ఉదాహరణకి కాలిఫోర్నియాకి దగ్గరలో 60,000 ఎకరాలు ఎక్వైర్ చేయడం జరిగింది. అక్కడ కాలిఫోర్నియా ఫర్ ఎవర్ అనేటువంటి సిటీ వస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిటీస్ అనుకున్న విధంగా లేవు, లాంగ్ ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడో మన ఇల్లు ఉంటుంది, ఆఫీస్ ఎక్కడ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల మనకి ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని దేశాల్లో పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓవర్ క్రౌడింగ్ ఉంది. సో ఇలాంటి వాటి నుంచి, అలాగే స్వచ్ఛమైన గాలి, అలాగే ఇంటి దగ్గర నుంచి ఒక్క 10 నిమిషాలు నడిచెళితే మనం పనిచేసే ప్రాంతం ఉండాలి, ఆఫీసు ఇల్లు దగ్గర ఉండాలి.
అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవసరం ఉండదు, స్కూళ్ళు పక్కనే ఉండాలి, హాస్పిటల్స్ పక్కనే ఉండాలి. ఈ విధమైనటువంటి కాన్సెప్ట్తో పొల్యూషన్ లేకుండా గ్రీన్ ఫీల్డ్ సిటీస్ని ప్లాన్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అందులో మీరు చూస్తే ఈ కాలిఫోర్నియా ఫర్ ఎవర్, బెల్మాంట్, ఇవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కీనియాలో టాటు, అలాగే ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా మన దేశంలో తొలేరా అనేటువంటి నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇది గుజరాత్లో ఉందన్నమాట. అలాగే వేరే దేశాలు సౌదీ అరేబియా ప్రెస్టీజియస్గా తీసుకొని రెడ్ సీ కోస్ట్లో దాదాపు $400-500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో ఈ నియామ్ అనేటువంటి సిటీని కన్స్ట్రక్ట్ చేస్తోంది. అలాగే ఇండోనేషియా కొత్త రాజధానిని నిర్మిస్తోంది జకార్తా బదులుగా. ఆ సిటీ పేరు నుసంతారా. ఇక భూటాన్ విషయానికి వస్తే గెలెఫు అనేటువంటి మైండ్ఫుల్ సిటీ, అంటే స్పిరిచువల్ ఎలిమెంట్ ప్రధానంగా ఈ సిటీని ప్లాన్ చేసిందనమాట. రాబోయే కాలంలో చాలా సిటీస్ రాబోతున్నాయి. మన దేశంలో కూడా ఎన్నికల తర్వాత 8 కొత్త గ్రీన్ ఫీల్డ్ సిటీస్కి అంకురార్పణ జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి. ఇక బిట్ కాయిన్ వాల్యుయేషన్ ఎందుకు పెరుగుతోంది? దీనికంటే ముందు ఒక ప్రశ్నకు సమాధానం చెప్తాను. అసలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్టాక్ మార్కెట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. దీనికి 3 ప్రధాన కారణాలు కనపడతాయి. ఒకటేంటంటే ప్రపంచ ఎకానమీ అంతా బాగానే ఉంది అన్నటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇప్పుడు చాలా దేశాలు, మన దేశం లాంటి దేశాలు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయి. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే రాబోయే కాలంలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి, తర్వాత ప్రజలు కొనటానికి వెనుకాడరు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే అన్నటువంటి ఆలోచన, ఎకనామిక్ గ్రోత్కి థ్రస్ట్ ఉంటుంది రాబోయే కాలంలో అనేటువంటి ఆలోచన. వాటిని ఏమంటారంటే ఈ లూసర్ మానిటరీ పాలసీస్, డోవిష్ మానిటరీ పాలసీస్ అంటామన్నమాట. అలాగే ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెద్ద హైప్ క్రియేట్ అయింది. మీరు గమనిస్తే ఈ ఎన్విడియా అనేటువంటి కంపెనీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ చిప్స్ తయారు చేస్తోంది. ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ గణనీయంగా పెరిగింది, లాభాలు గణనీయంగా వస్తున్నాయి. వీటన్నిటి కారణంగా స్టాక్ మార్కెట్స్ బూమింగ్లో ఉన్నాయి. అలాగే గోల్డ్ రేట్ గణనీయంగా పెరుగుతుంది. తర్వాత ఇదే కారణాలతో ఈ బిట్ కాయిన్ మీద ఇంపాక్ట్ కూడా కొంత ఉండుండొచ్చు. అంతేకాకుండా ఈ మధ్య అమెరికన్ రెగ్యులేటర్ ఏం చేసిందంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, మీ అందరికీ తెలుసు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే రకరకాల కంపెనీస్ షేర్స్ని మిక్స్ చేసి కొంత పర్సంటేజ్ ఒక్కొక్క షేర్కి ఇచ్చి మనం ఫండ్స్ని నడుపుతాం. వాటిని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటామన్నమాట. అంటే ఒక్క దాంట్లో ఇన్వెస్ట్ చేయం, ఆ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తే అన్ని కంపెనీలలో ఇన్వెస్ట్ చేసినట్టే అవుతుంది వాటి పర్సంటేజ్ ప్రకారం. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేటువంటివి మన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇదే తరహాలో ఈ బిట్ కాయిన్ లాంటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 11 ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్కి అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అంటే మీరు క్రిప్టో కరెన్సీ కొనాలి అంటే డైరెక్ట్ బిట్ కాయిన్కి వెళ్ళక్కర్లేదు, ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. మీరు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో డబ్బులు పెడితే చాలు, మీరు ఇన్వెస్ట్ చేసినట్టే అవుతుంది, ఇండైరెక్ట్గా, పాసివ్గా. ఈ కారణంతో కూడా రాబోయే కాలంలో బిట్ కాయిన్ లాంటి వాటి మీద నమ్మకం పెరుగుతుంది అన్నటువంటి కాన్సెప్ట్తో కూడా బిట్ కాయిన్ వాల్యుయేషన్ ఈ మధ్య గణనీయంగా పెరిగిందనమాట. తర్వాతి ప్రశ్న సబ్మరైన్ కేబుల్ సిస్టమ్. ఈ పిక్చర్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈ సబ్మరైన్ కేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కేబుల్స్ అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ అట్లాంటిక్లో చూస్తే యూరప్కి అలాగే నార్త్ అమెరికాకి మధ్యలో బోల్డ్ కేబుల్స్ ఉన్నాయి. అంటే సముద్రంలో కింద వేసేస్తారు, అప్పుడప్పుడు దిగిపోతాయి. కొన్నిసార్లు టెర్రరిస్ట్ అటాక్ కావచ్చు, కానీ ఎక్కువ సార్లు వీళ్ళు ఫిషర్మెన్ ఉంటారు కదా, మెకనైజ్డ్ బోట్స్తో వెళ్ళి కింద నెట్ని ట్రాక్ చేసినప్పుడు కూడా ఇవి తెగుతాయన్నమాట. తెగినా మనకు తెలియదు, ఎందుకంటే బోల్డ్ కేబుల్స్ ఉన్నాయి. సిస్టమ్ ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఒక కేబుల్ తెగిపోయింది అనుకోండి, ఇక్కడ ఇది ఆటోమేటిక్గా రీరూట్ అయిపోతుంది, అంటే ఇంకొక దానికి ప్యాచప్ చేసుకుంటుంది. అందుకని మీకు నాకు తెలియదు, అది కట్ అయినట్టు కూడా తెలియదు. ఇలాంటి కట్స్ని రిపేర్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా 60 రిపేర్ షిప్స్ ఉన్నాయి.
సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సబ్మరైన్ కేబుల్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని ద్వారా మన కమ్యూనికేషన్ ఫాస్టర్గా ఉంటుంది. ఎప్పుడైనా కట్ అయితే కొంచెం లేటెన్సీ రావచ్చు. లేటెన్సీ అంటే ఏమిటి? కొంచెం డిలే. అది కూడా తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది? మీరు ఆన్లైన్ గేమ్స్ వాడారనుకోండి, తర్వాత మీరు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీలో ఉన్నారనుకోండి, అలా ఉండి ఏదైనా సర్జరీ చేస్తున్నారనుకోండి, అలాంటప్పుడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ మీకు తేడా తెలియచ్చు. అంతే తప్పిస్తే మనలాంటి వాళ్ళకి తెలియదు. అర్థమైంది కదా? రీరూట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. తర్వాత సెక్యూరిటీస్ మార్కెట్, స్టాక్ మార్కెట్. ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే డీమ్యాట్ అకౌంట్స్, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, ఇవి డీమ్యాట్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తుంటాయి. అసలు వీటి రెగ్యులేటర్స్ ఎవరు? ఇక్కడ కంపెనీస్ యాక్ట్, అలాగే సెబీ యాక్ట్ 1992. సెబీ యాక్ట్ ప్రకారం ఏంటంటే స్టాక్ బ్రోకర్స్ కావచ్చు, మర్చెంట్ బ్యాంకర్స్ కావచ్చు, పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా సెబీతో రిజిస్టర్ అవ్వాలి. అలాగే ఎస్సిఆర్ఏ 1956 ప్రకారం ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అవన్నీ కూడా సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్ని మనం క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అంటాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత మీరు డీమ్యాట్ అకౌంట్స్ ఎక్కడ మెయింటైన్ అవుతాయి? ఎన్ఎస్డిఎల్, అలాగే సిడిఎస్ఎల్, ఇవి డీమ్యాట్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తాయి. ఇక ఈ డీమ్యాట్ అకౌంట్స్ మనం ఒక బ్యాంక్కి వెళ్ళి ఓపెన్ చేస్తాం. అక్కడ బ్యాంక్ కేవలం డిపాజిటరీ పార్టిసిపెంట్ అన్నమాట. అసలు రియల్ డిపాజిటరీస్ ఎన్డిఎస్ఎల్, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్. అర్థమైంది కదా? ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ ఫుల్ ఫామ్ చూడండి. ఈ రెండింటిని మనం డిపాజిటరీస్ అంటామన్నమాట. దానికోసం ఒక డిపాజిటరీస్ యాక్ట్ ఉంది. ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, షేర్స్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ ఈ 4 చట్టాల ద్వారా మానిటర్ చేయబడతాయి. తర్వాతి ప్రశ్న, విర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే ఏమిటి? బిట్ కాయిన్ లాంటివి, అలాగే నాన్ ఫంజిబుల్ టోకెన్స్ లాంటివి. ఈ మధ్య నాన్ ఫంజిబుల్ టోకెన్స్ కూడా ఫేమస్ అయ్యాయి కదా. ఎవరైనా ఒక ఆర్ట్ ఉంటుంది, లేకపోతే అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళది ఏదైనా సరే ఒక ట్వీటో ఏదో ఉంటుంది, దాన్ని కూడా విర్చువల్ అసెట్స్ లాగా ఆక్షన్ చేస్తున్నారు. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ అంటారు. అలాగే బిట్ కాయిన్స్ లాంటివి సేల్ చేయడానికి మీకు క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉన్నాయి. క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఫ్రాడ్ జరగటం వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే వాటిని మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి? మనం ఒక 50 లక్షలు తీసుకొచ్చి క్యాష్ డిపాజిట్ చేసామనుకోండి, వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కి ఇస్తుంది. ఇంతకుముందు లెక్చర్స్లో చెప్పుకున్నాం. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేటువంటిది ప్రతి దేశానికి ఉంటుంది. అది డైరెక్ట్గా మన దేశంలో ఫైనాన్స్ మినిస్టర్ కింద ఉంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వాటి కోఆర్డినేషన్ కోసం ఎగ్మాంట్ గ్రూప్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనీ లాండరింగ్ని టోటల్గా ప్రివెంట్ చేయడం కోసం అన్నమాట. ఇప్పుడు మనీ లాండరింగ్ విషయానికి వచ్చారనుకోండి, మీరు అదేమిటి చెప్పండి? వాళ్ళకి ఏదో మైనింగ్లో అక్రమంగా డబ్బులు వచ్చాయనుకోండి, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అక్రమంగా డబ్బులు వచ్చాయనుకోండి, వాటిని ఎలా సక్రమం చేయాలి, ఎలా ఫైనాన్షియల్ వ్యవస్థలోకి తీసుకురావాలి, అది మనీ లాండరింగ్ అనమాట. క్రిప్టో ఎక్స్చేంజెస్లో అవకతవకలు జరగడంతో ఇలా విర్చువల్ అసెట్స్ని కూడా మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి తీసుకురావడం జరిగింది. ఏదైనా సరే సస్పిషియస్ ట్రాన్సాక్షన్ ఉంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. తర్వాత ముందు ఎఫ్ఐయుకి వెళ్తుంది, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. రీజనబుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి ఎకానమీ గ్రో అవడానికి. డిఫ్లేషన్ చాలా డేంజర్. ఉదాహరణకి ఇల్లు ఉంది. ఇప్పుడు ఇంటి ఖరీదు 10 లక్షలు అనుకుందాం. ఇన్ఫ్లేషన్ ఒక 5% ఉంటుంది అనుకుందాం, 5 to 10%. ఈ ఇల్లు వచ్చే సంవత్సరానికి, ఇప్పుడు 10 లక్షల ఇల్లు కాస్త వచ్చే సంవత్సరానికి 11 లక్షలు అయిపోద్ది అన్న ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి. అంటే ఏమిటి? ఈ ఇంటి మీద 10% ఇన్ఫ్లేషన్ ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? మనం ఇప్పుడే కొనేస్తాం. వచ్చే సంవత్సరం 11 లక్షలు అయిపోద్ది, అమ్మో రేట్లు పెరుగుతున్నాయని చెప్పి. అందుకే ఇన్ఫ్లేషన్ అనేది ఎకానమీ గ్రో అవడానికి ఉపయోగపడుతుంది. మరీ ఎక్కువ ఉంటే డేంజర్. 5%, 6% అలా ఉండాలి. మన దేశం లాంటి డెవలపింగ్ కంట్రీలు, డెవలప్డ్ కంట్రీస్కి అంత ఉండకూడదు, మళ్ళీ 2%, 3% ఉండాలి. అర్థమైంది కదా? డిఫ్లేషన్ అనుకోండి చాలా డేంజర్.
ధరలు తగ్గిపోతున్నాయి అనుకోండి. ఈ సంవత్సరం 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఇల్లు ఖరీదు వచ్చే సంవత్సరానికి 9 లక్షలు అవుద్ది అని ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి, దాని డిఫ్లేషనే కదా. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇల్లు కొంటారా? ఎట్టి పరిస్థితుల్లో చచ్చినా కొనరు. సో డిఫ్లేషన్ అనేది ఎకానమీకి చాలా డేంజరస్. ఇక డెవలప్డ్ కంట్రీగా చెయ్యాలి మన దేశాన్ని 2047 కల్లా అని మన దేశం గోల్ పెట్టుకుంది. 30 నుంచి 36 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలి. ఇవాళ మన ఎకానమీ సైజ్ ఎంత? దాదాపు 3.7 ట్రిలియన్ డాలర్స్. దాదాపు 8 రెట్లు 9 రెట్లు అవ్వాలి 2047 కల్లా. దాన్ని వికసిత్ భారత్ అంటారు. అర్థమైంది కదా? వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా బై 2047. నీతి ఆయోగ్ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తుంది. ఈ సందర్భంగా ఛాలెంజెస్ ఏమిటి? ఒకటేంటంటే మిడిల్ ఇన్కమ్ ట్రాప్. కొన్ని దేశాలు ఇనిషియల్గా ఫాస్ట్గా పెరిగాయి, మలేషియా లాంటి దేశాలు. ఆ తర్వాత అట్టాగే ఉండిపోయాయి. హయ్యర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ లాగా. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీకి వెళ్ళాలంటే చాలా 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 చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకి మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ ఇంప్రూవ్ చేయాలి, ఎడ్యుకేషన్ హై క్వాలిటీకి వెళ్ళాలి, రీసెర్చ్ హై క్వాలిటీలో ఉండాలి, మ్యాసివ్ స్కిల్లింగ్ అవ్వాలి. ఇవన్నీ చేస్తేనే, అలాగే సెంటర్కి స్టేట్స్కి మధ్య కోఆపరేషన్ ఉండాలి. ఏజింగ్ పాపులేషన్ 2050 కల్లా మన దేశంలో 20% జనాభా 60 ఏళ్ళు దాటిపోతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి జెరియాట్రిక్ కేర్ దాని మీద కూడా మనం చర్య తీసుకోవాలి. అలాగే జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్. రెండు పక్కల మనకు శత్రువులు ఉన్నారు. ఒక పక్క చైనా ఉంది, ఒక పక్క పాకిస్తాన్ ఉంది. ఇది రాబోయే కాలంలో ఎలా పరిణమిస్తుందో తెలియదు. అలాగే ఇక్కడ ప్రొడక్టివిటీ పెంచాలి, అది చాలా ముఖ్యమైన విషయం. అలాగే అగ్రికల్చర్ సెక్టర్లో ముఖ్యంగా ప్రొడక్టివిటీ పెరగాలి. ఎకరానికి ఎన్ని బస్తాలు పండిస్తున్నామో అది డబుల్ అవ్వాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ప్రస్తుతం మన ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాటా కేవలం 16% ఉంది. గత 30 ఏళ్ల నుంచి ఇలాగే ఉంది, ఎదుగు బొదుగు లేకుండా. దీన్ని తప్పకుండా పెంచాలి. అలాగే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 40% ఉంది. అడ్వాన్స్డ్ కంట్రీస్లో 60% ఉంది. సో దీన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సరే, రేపు మనం పాలిటిక్స్ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే.